ఒకే రోజు ఇద్దరి చేతికి 10,000 రూపాయలు వచ్చాయి. మొదటి వ్యక్తి ఆ డబ్బుతో కొత్త మొబైల్ కొనుగోలు చేశాడు. కొన్ని నెలల తర్వాత ఆ మొబైల్ విలువ తగ్గిపోయింది. అది అతనికి కొత్త ఆదాయం తీసుకురాలేదు. రెండో వ్యక్తి అదే 10,000తో ఒక చిన్న స్కిల్స్ నేర్చుకున్నాడు లేదా చిన్న వ్యాపారం ప్రారంభించాడు. ఆ నైపుణ్యం వల్ల ప్రతి నెల ఆయనకు 2,000 అదనంగా సంపాదించడం మొదలుపెట్టాడు. ఒక సంవత్సరం తర్వాత మొదటి వ్యక్తి దగ్గర పాత మొబైల్ మాత్రమే ఉంది. రెండో వ్యక్తి మాత్రం తన 10,000ను ఎన్నోసార్లు తిరిగి సంపాదించాడు. అందుకే డబ్బు విలువ దాన్ని ఎంత ఖర్చు చేశావో కాదు, అది నీ కోసం ఎంతకాలం పనిచేస్తుందో అదే అసలైన విలువ. మనీ సైకాలజీ చెప్పేది ఏంటంటే, ప్రతి రూపాయిని ఇలా అడగండి, నువ్వు ఈరోజే ముగిసిపోతావా లేక రేపు కూడా నా కోసం పని చేస్తావా? ఈ ఒక్క ప్రశ్నకు వచ్చే సమాధానమే మీ ఆర్థిక భవిష్యత్తును నిర్ణయిస్తుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ఇలాంటి మనీ సైకాలజీ మరియు స్మార్ట్ మనీ హ్యాబిట్స్ గురించి సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.